ఇటు విజయనగరంలో రైలు ప్రమాదం జరిగింది. గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ పలు రైళ్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడుతోంది. విజయనగరంలోని సంతకాల బ్రిడ్జ్ వద్ద ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో 5 బోగీలు కూడా పక్కకు ఒరిగిపోయాయి. వెంటనే రంగంలోకి దిగిన రైల్వే సిబ్బంది పునరుద్ధరణ పనులను చేపట్టారు. ప్రమాదం కారణంగా పలు రైళ్లు ఆలస్యంగా నడవనున్నాయి. దీనికి సంబంధించిన వివరాలు రైల్వే శాఖ అయితే ఇంకా విడుదల చేయలేదు. ప్రస్తుతం రైల్వే ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు బిగ్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నారు. ప్రతినిధి శివశంకర్ ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు అప్డేట్స్ అందించడానికి. శివశంకర్, ఎంత సమయం పట్టే అవకాశం ఉంది పునరుద్ధరణకు? సుమతి, అంటే ఈ ఉదయాన్నే ఈ ఘటన అయితే చోటు చేస్తుంది. ఇప్పటికే సుమారు అంటే ఈ రీసెంట్ కాలంలో ఒక 1 year కాలంలోనే సుమారు ఒక 6-7 ఇన్సిడెంట్లు ఇటువంటి ఇన్సిడెంట్లు జరిగాయి. కానీ రైల్వే అధికారులు ఎందుకు సరైన చర్యలు చేపట్టట్లేదు అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే గూడ్స్ రైలు కాబట్టి కొంత ప్రయాణికులకి అంటే ఆ ట్రైన్ కి సంబంధించిన ప్రయాణికులకి ఇవ్వదు, కానీ అదే మనం చూసిన పబ్లిక్ ప్రయాణించే వెహికల్ అయితే ఏంటి పరిస్థితి అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది రైల్వే అధికారులు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఆ దారిలో అంటే ఆ ట్రాక్ పై వచ్చే విజయనగరం మీదుగా వచ్చే రైల్స్ అన్ని కూడా ప్రస్తుతానికైతే రద్దు చేసేటువంటి పరిస్థితి. మరికొన్ని రైళ్లు అంటే ఆన్ ది వేలో ఉన్నటువంటి రైళ్లు అయితే ఇప్పటికే దారి మళ్లించినటువంటి ప్రయత్నం చేస్తున్నట్లు మనకు తెలుస్తా ఉంది. అయితే కొన్ని రైళ్లు మాత్రమే దారి మళ్లించగలుగుతున్నారు. ఎందుకంటే విజయనగరం మీదుగా వెళ్లే ట్రైన్స్ కి దారి మళ్లించడం చాలా తక్కువ రూట్స్ మాత్రమే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ప్రస్తుతం ఏదైతే ఆగిపోయిందో గూడ్స్ రైలు, ఈ గూడ్స్ రైలు సాయంత్రానికి కొంత క్లియర్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఇంజనీర్స్ కావచ్చు, అదే మొత్తం అందరూ కార్మికులందరూ కూడా చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నటువంటి పరిస్థితి మనకు అక్కడ కనిపిస్తా ఉంది. కానీ ఇప్పటికే ఒకసారి రైల్వే ప్రమాదాలు జరుగుతున్నాయి కానీ అధికారులు పట్టించుకోవడం లేదని, ఎందుకు తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి, కారణం ఏంటి? మనం చూసుకుంటే రైల్వేలు అన్ని కూడా పాతవి కావడం, వాటిని ఇప్పటికే పునరుద్ధరించకపోవడం ప్రధాన సమస్యగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వరుస ఘటనలు రీసెంట్ గా మనం చూసుకున్నాం, అనేకమైన ఘటనలు మనకు జరుగుతున్నాయి. కొత్త వలస కావచ్చు, విజయనగరం కావచ్చు, వైజాగ్ దగ్గరలో కావచ్చు, కోరమండలం వెళ్లే దారిలో కావచ్చు, తరచూ ఇటువంటి ఘటనలు జరుగుతూనే ఉన్నారు. కానీ రైల్వే అధికారులు మాత్రం సమీక్షించుకోవట్లేదని చెప్పుకోవాలి. అటు అధికారులు మాత్రమే కాదు, ప్రజాప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సిన అవసరం. ఎందుకంటే ఇప్పటికే మనం వందే భారత్ అంటున్నాం, అదేవిధంగా బుల్లెట్ ట్రైన్స్ అంటున్నాం, ఆజాదీ అంటే ఇటువంటి పెద్ద పెద్ద అమృత్ రైలు అంటున్నాం. ఇటువంటి రైల్స్ తీసుకొస్తున్న తరుణంలో ఇలాంటి ఇంకా ఎప్పటికప్పుడు మనకి ఇలాంటి గూడ్స్ రైలు కావచ్చు, ప్రయాణికులు ప్రయాణించే సాధారణ రైలు కావచ్చు, అన్ని కూడా పట్టాలు తప్పిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయంగా మనం చెప్పుకోవాలి. కాబట్టి ప్రస్తుతం అందరూ కలిసి సమిష్టిగా ఒక సమీక్ష చేసుకొని నిర్ణయం తీసుకుని పట్టాలు బాగోపోతే పట్టాలు ఎప్పటికప్పుడు మార్చాల్సిన అవసరం కూడా ఉందని ఇప్పటికే స్థానికులు కూడా అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే చుట్టూ విజయనగరం రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో దానికి పట్టాలకి ఇరువైపులా సాధారణ ప్రజలు కూడా నివసిస్తున్నటువంటి ప్రదేశం ఎక్కువగా ఉంది. సో వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. ఎప్పటికప్పుడు ట్రైన్స్ అక్కడ ఆగిపోవడం, వర్క్ జరుగుతున్నదంతా కూడా స్థానికులు కూడా చాలా ఇబ్బంది కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్ శివశంకర్, వరుసగా జరుగుతున్న ప్రమాదాలపై అధికారులు దృష్టి పెట్టాలని చెప్పి స్థానికులు కోరుతూ ఉన్నారు. ఇక